హాయ్ గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ డే ఎపిసోడ్ 4 అనమాట. చాలా ఇష్యూస్ అయితే జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళ మీద ఒక్కొక్క పాయింట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కాదు. భరణి గారు, తనుజ, మాస్క్ మ్యాన్, దెన్ ఓనర్స్ మోస్ట్లీ, అండ్ సంజన గారు మెయిన్ పర్సన్ సంజన గారు. సో ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ అయితే నామినేషన్స్ తనూజ గారిని కొంచెం టార్గెట్ చేశారా నామినేషన్స్లో. దెన్ తర్వాత ఈ గుడ్డు ఇష్యూ అనమాట. గుడ్డు ఇష్యూ నాకు సిల్లీగా అనిపించింది. బట్ గొడవ దాన్ని అంటే రీజన్ అంత పెద్ద గొడవ అయింది, ఎంటర్టైనింగ్గా ఉంది, కంటెంట్ వచ్చింది, బాగుంది. బట్ అంత కంటెంట్ రావడానికి రీజన్ బలంగా ఉండాలి కదా. ఆ గుడ్డు నాకు సిల్లీ రీజన్గా అనిపించింది. సో డిస్కస్ చేద్దాం ఒక్కో పాయింట్. ఫస్ట్ అయితే నిన్న టాస్క్ కంటిన్యూ అయిందనమాట. అదే నామినేషన్ టాస్క్. ఈసారి బర్నీ అను ఇమాన్యువల్ వెళ్తారు. బర్నీ గారు ఫస్ట్ తీసుకుంటారు హ్యామర్ తీసుకొని ఇంకా సంజన గారిని నామినేట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే నిన్న వాష్రూమ్ ఇష్యూవే చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ తక్కువ కాబట్టి సో ఇది కూడా ఇంకో రీజన్ అన్నట్టు చెప్తారు. ఫిట్నెస్ అంటే మేబీ ఇప్పుడు 5 months బేబీ మదర్ కదా, సో కొంచెం ఓకే. బట్ కొన్ని రోజుల తర్వాత మేబీ ఆమె ఫిట్గానే ఉంటారేమో అనుకుంటున్నా. బట్ ఫైన్ లేండి, ఓకే. ఎనీవే ఈ 2 రీజన్స్ అయితే చెప్పారు. నెక్స్ట్ దీనికి ఓనర్కి ఎవరిస్తారంటే శ్రీజాకి ఇస్తారనమాట. శ్రీజాకి ఇస్తే శ్రీజ ఏం చేస్తారు, లైక్ ఇది నేను రీజన్ యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఎనీవే సంజన నామినేట్ అయ్యారు కాబట్టి ఇంకొకళ్ళని నామినేట్ చేస్తా అని చెప్పారు. ఇక్కడ నాకేమనిపించిందంటే లాస్ట్లో ఇమాన్యువల్ ఒకటి చెప్తారు, లాస్ట్లో కాదు దీని తర్వాత నామినేషన్స్ తర్వాత ఒకటి చెప్తారు. మనం వాళ్ళందరికీ యూనిటీ ఉంది, ఓనర్స్ అందరికీ యూనిటీ ఉంది. వాళ్ళు కామనర్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని అంటే బర్నీ గారు ఒక్కళ్ళు లేరు అండ్ ఇంకా ఎవరో లేరు. ఓకే, బర్నీ గారు ఒకళ్ళు అండ్ కొంతమంది లేరు. మోస్ట్ ఆఫ్ ద సంజన గారు, రితు చౌదరి గారు, సృష్టి వర్మ గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యువల్ గారు, తనూజ గారు, ఫ్లోరా శేని గారు, రాము రాథోడ్, అంటే 7 members ఉన్నారు. బర్నీ గారు అండ్ ఇంకొకళ్ళు ఎవరు లేరు యార్. సో వీళ్ళందరూ ఏంటి, ఇప్పుడు బర్నీ గారు సంజన గారిని నామినేట్ చేశారు. ఆ రీజన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నా అని శ్రీజ చెప్పింది. కానీ నేను సంజన గారిని నామినేట్ చేయదలుచుకోలేదు, వేరే వాళ్ళని చేస్తానని చెప్పి వేరే వాళ్ళని చేస్తుంది. అంటే కామనర్స్లో 7 members నామినేషన్స్కి తీసుకొచ్చారు వాళ్ళు ఓనర్స్. ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటాడంటే ఇది ఇప్పుడే జరగదులేండి, తర్వాత జరుగుతుంది, నేను ముందే చెప్తున్నాను నా ఆత్రం కొద్దీ. ఇమాన్యువల్ ఏమంటాడంటే వాళ్ళు చాలా యూనిటీగా ఉన్నారు, వాళ్ళందరూ కామనర్స్లో 7 members నామినేషన్స్లోకి వచ్చేటట్టు చేస్తే మనం మాత్రం వాళ్ళ 4 ఓనర్స్ని మనం సేవ్ చేసాము. మనము సుత్తి తీసుకెళ్ళి ఒక్కోసారి ఒక్కో ఓనర్కి ఇచ్చాము. అలా కాకుండా ఫస్ట్ ఎవరైతే ఒక ఓనర్కి ఇచ్చారో ఆ రెండో పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ ఆర్ వరుసగా అందరూ అదే ఓనర్కి ఇచ్చుంటే మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లోకి వచ్చేవాళ్ళు, మిగిలిన ఓనర్స్ అందరూ అన్నట్టు చెప్తాడు ఇమాన్యువల్. అది అవును కదా అనిపించింది అండ్ బాగా అనిపించింది నాకు ఆ పాయింట్. మామూలుగా ఈ బిగ్ బాస్ చెప్పినప్పుడే ఇక్కడ ఓనర్స్కి రిస్క్ ఉంది, టెనెంట్స్కి ఇద్దరికి రిస్క్ ఉంది కదా ఆయన చెప్పిన దీనిలో అనిపించింది. బట్ అంటే నార్మల్గా మనకి ఒరిజినల్గా మనం ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నామో దాని ప్రకారం వెళ్తే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ పనికిరావు. బట్ ఏమో మనం ఓనర్స్ చూసుకుంటే వాళ్ళు అందరూ కామనర్స్ని నామినేషన్స్లోకి తీసుకొచ్చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని. అవతల వీళ్ళు సంజనాని 2 సార్లు ఇలా సంజనానే చేస్తే శ్రీజ, ప్రియా ఇద్దరు వేరే ఇద్దరిని నామినేట్ చేస్తారు. సో వీళ్ళు అలానే చేయాల్సింది కదా అని నాకు అనిపించింది. కొంచెం తెలివిగా స్టెప్ వేయాల్సింది ఓనర్స్.
ఓకే, ఇక్కడైతే శ్రీజ ఏం చేస్తారు, తనూజని నామినేట్ చేస్తారు. ఆల్రెడీ సంజన గారు ఉన్నారు, సో నేను తనూజని చేస్తా అని ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే, కమెంట్స్ వేశారు మీరు ఫస్ట్ డేనే అన్నట్టు అడుగుతారు. ఏం కమెంట్స్ అని తనూజ అడిగిద్ది. ఓనర్స్ కదా, మీకు తెలియాలి, మీరు డెసిషన్ తీసుకున్నారా, స్టాండ్ లేదా, ఇలాంటివి అన్ని కమెంట్స్ పాస్ చేశారు మా మీద అన్నట్టు అంటారు శ్రీజ. అంటే నాకు దానిలో అర్థమైంది ఏంటంటే, సంథింగ్ ఏదైనా డిస్కషన్లో మీరు ఓనర్స్గా ఒక డెసిషన్ తీసుకోవాలి, మీకు తెలీదా, ఆర్ స్టాండ్ తీసుకోరా అన్నట్టుగా ఆ వర్డ్స్ మీనింగ్ వస్తుంది. సో తనుజ ఇది అన్నారని శ్రీజ చెప్తుంది. బట్ ఇది దేని గురించి అన్నారో మనకు క్లారిటీ లేదు. దేని మీద ఆర్ ఏ పాయింట్లో అన్నారో అది కరెక్ట్గానే ఉంటే దానిలో ఏముంది, తప్పేముంది అనుకోవచ్చు. బట్ మనకు అదేది పాయింట్ లేదు. తనుజ గారు కూడా ఏమంటారంటే, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అన్నట్టు అంటారు. ఆవిడకే అర్థం కాల, ఆవిడకే అర్థం కాల. మనకి ఇలా సగం సగం చూపిస్తే ఏం అర్థమైద్ది అనుకున్నా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ మాకు ఈ పాయింట్ అయితే నాకు కూడా అర్థం కాలేదు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్, బిగ్ బాస్ మాకు మేము ఏది అడిగితే అది మీరు కుక్ చేసి పెట్టాలని చెప్పారు. సో మీరేమన్నారంటే, మాకు ఇచ్చేయచ్చు కదా, మేము డిసైడ్ చేస్తాం కదా, మాకు తెలుసు కదా అన్నట్టు అన్నారు. అండ్ వంట కూడా చిరాగ్గా వండుతున్నారు అన్నట్టు చెప్తారు సెకండ్ పాయింట్. ఇది ఓకే, అంటే ఒక సైడ్ తనూజ వైపు వ్యాలిడ్ అనిపించింది, ఒకవైపు ఓనర్స్ అంటే శ్రీజాకు కూడా వేరే వాళ్ళు ఇంకా నామినేషన్స్ చూసుకుంటే తనూజ మీదే పాయింట్స్ ఉన్నాయి కదా. అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి సంజనానే ఇంకా తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. బట్ తనూజని తీసుకున్నప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. ఇది ఎలా అనిపించిందంటే, తనూజ గారు ఒకసారి విసుక్కున్నారు, ఎవరిని, మాస్క్ మ్యాన్ని విసుక్కున్నారు. శ్రీజాని అయితే నేను చూడలేదు ఎప్పుడు. అంటే వంట వండేటప్పుడు కూడా చిరాగ్గా వండుతున్నారు అంటే, ఆమె చిరాగ్గా కాదు, నార్మల్గా ఉంటుంది, ఫేస్ సీరియస్గా ఉంటుంది, చిరాగ్గా అని చెప్పలేను. అది ఆమె ఏం చెప్తారంటే, నెక్స్ట్ ఎపిసోడ్లో, తర్వాత ఎపిసోడ్లో నేను ఎక్కువ స్మైల్ చేయను, నాకు ఇలానే ఉంటుంది ఫేస్ అన్నట్టు చెప్తారు. నేను స్మైల్ తక్కువ చేస్తాను అని. దాన్ని బట్టి ఓకేలే అనుకున్నా. బట్ అది హ్యాపీగా వండితే అది నిజంగానే కొంచెం అదొక బాగుంటుంది. బట్ ఆమె నేచరే అది అన్నప్పుడు ఇంకా మనం దానికి ఏం చేయలేము. అండ్ ఆమె దానికి ఏం డిఫెండ్ చేసుకుంటారంటే, ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వస్తారు, గంట సేపు డిస్కషన్ చేసుకుంటారు, ఒకళ్ళు ఒకటి చెప్తారు, మీరందరూ అనుకొని ఒక మాట చెప్పట్లేదు అన్నట్టు అంటారు. ఇదైతే మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసాము, ఒకళ్ళు ఒకసారి అన్నట్టు అది నిజంగానే జరుగుతుంది. సో దానికి కూడా చిరాకు వస్తుంది అన్నట్టు చెప్పుద్దామా, అది వ్యాలిడ్గానే అనిపించింది నాకు. ఇప్పుడు ఎంత బిగ్ బాస్ చెప్తే మాత్రం బిగ్ బాస్ మేము ఏది చెప్తే అది చేయమన్నాడు అంటే మాత్రం, సో మేము ఏదైనా చెప్తాము, నలుగురం 4 విధాలుగా చెప్తాము అంటే అది కొంచెం ఫెయిర్గా ఉండాలి కదా, ఎంత బిగ్ బాస్ పవర్స్ ఇస్తే మాత్రం అనిపించింది. సో ఫస్ట్ థింగ్ ఆమె చెప్పింది, లైక్ ఇక్కడ చెప్పదు, తర్వాత చెప్తుంది, లైక్ నేను కొంచెం తక్కువ స్మైల్ చేస్తాను అని. ఇంకొకటి ఏంటంటే, ఇలా వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పడం, ఆర్ వీళ్ళకే లైక్ ఒక్క డెసిషన్ మీద లేకపోవడం, ఆర్ ఒక మాట చెప్పకపోవడం అందరూ కలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే, మాస్క్ మ్యాన్ విషయంలో అయితే మనం చూసాము చిరాకు పడడం కొంచెం, అది లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటున్నా నేను. ఆయన చెప్పింది ఈమెకు అర్థం కాకపోవడం, ఆర్ ఆయన అయితే అక్కడ సాఫ్ట్గానే చెప్తాడు, అంటే నేను నెక్స్ట్ డే అయినా తింటాను మిగిలిపోతే వేడి చేసుకొని అట్లా చెప్తాడు. ఈమె కొంచెం చిరాకు పడతారు అనమాట, మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో మాకు తెలియదు కదా, ఇక్కడ అందరూ ఎవరెవరు ఎలాంటి వాళ్ళు నాకు ఎట్లా తెలుస్తుంది అన్నట్టు కొంచెం హార్ష్గానే మాట్లాడతారు. అంటే అది అర్థం కాక మాట్లాడారా, అర్థం కానట్టే అనిపించింది అక్కడ మనకు. అది వే చూస్తే, ఆ సీన్ చూస్తే కనుక మాస్క్ మ్యాన్ పొలైట్గా మాట్లాడతారు, తనూజ గారు కొంచెం అర్థం చేసుకోక, ఆమె కూడా ఏడుస్తారు తర్వాత, అర్థం చేసుకోక అలా మాట్లాడినట్టే అనిపిస్తుంది, అర్థమయ్యి కాకుండా. సో కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, మరి ఏదైనా అయి ఉండొచ్చు. మేము ఒకటి ఫ్రై చేయమంటే కర్రీ చేశారు అని ఇంకో పాయింట్ ఏదో తీసుకొస్తారు, అదైతే బిగ్ బాసే ఇట్లా మధ్యలో పిలిచారు అనేదో డిఫెండ్ చేసుకుంటారు తనూజ గారు. సో
మ్యాక్సిమమ్ ఎవరైనా బాగా వండి పెట్టాలని అనుకుంటారు, సో టేస్టీగా వండి పెట్టాలని అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే సాల్ట్ ఏదో ఎక్కువైందంట. తనుజ గారు తర్వాత ఇది నామినేషన్స్ అయిపోయాక ఇది బర్నీ గారు వల్ల ఎక్కువైంది, బర్నీ గారు చెప్పడానికి రావచ్చు కదా అన్నట్టు అంటారు. అది ఇమాన్యువల్ బర్నీ గారు రాబోయారు, నేనే ఆపాను, అందరం కలిసి వాళ్ళ మీద పడినట్టు ఉంటుంది, వాళ్ళందరూ ఆల్రెడీ నీ మీద పడుతున్నారు, అది బయటికి వాళ్ళకే ప్రాబ్లం అయింది, మనం కూడా అలానే చేస్తే అది మనకి వర్కౌట్ అయ్యేది, మళ్ళీ మనమే ఆపుకున్నట్టు అయిద్దని ఇమాన్యువల్ ఇక్కడ తెలివిగా ఆలోచించాడు అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే, సో ఈమె బాగానే వండుతుంది వంట, అంటే బాగానే అంటే నామినేషన్స్ ముందు లంచ్ వరకు బాగానే వండినట్టున్నారు, తర్వాత అది బాగాలేదన్నారులేండి. సో ఆమ్లెట్ కూడా ఏదో సాల్ట్ ఎక్కువైంది, అది బర్నీ గారి వల్ల పోయింది. సో దాన్ని బట్టి చూస్తే ఈమె టేస్టీగానే వండి పెట్టారు. సో అది ఇంకా కొంచెం వ్యాలిడ్గా అనిపించలేదు. బట్ ఇంకో పాయింట్ ఏం చెప్తారంటే, రితు చౌదరిని అదే ఆ టాస్క్లో ఆమెకి దెబ్బ తగలగానే నాకు అడ్డం వచ్చి అలా తగిలిందా అట్లా అనడం నాకు నచ్చలేదని చెప్తారు శ్రీజ. ఇది థర్డ్ పాయింట్. దీనికి తనుజ గారు ఏమంటారంటే, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు, నా వల్ల తగిలిందా అసలు ఎట్లా తగిలింది ఏంటి అన్న వేలో అడిగాను, నేను చూడలేదు కదా, మీరందరూ లైక్ యు ఆర్ ఏబుల్ టు సీ, మీరు కూర్చుని ఉన్నారు కాబట్టి మీరు చూడగలరు, నేను చూడలేను కదా అన్నట్టు అడిగారు. అది నాకు వ్యాలిడ్గానే అనిపించింది. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఏదో గేమ్ ఆడుతున్నాం, మన వల్ల ఎవరికన్నా తగిలితే మనం ఎలా తగిలింది ఏంటి ఏమైంది సీరియస్గా ఉందా అన్నట్టు లైక్ విల్ హ్యావ్ దట్ కన్సర్న్ కదా. సో అది తెలుసుకోవాలనుకోవడంలో తప్పలేదు అనిపించింది. సో టోటల్గా చూస్తే ఇక్కడ రితు చౌదరి గారు కూడా ఆల్రెడీ నాకు దెబ్బ తగిలి ఉంటే, ఆల్రెడీ అది దెబ్బ తగిలి చచ్చిన పాములా ఉంటే మళ్ళీ చచ్చిన పాముని మళ్ళీ చంపడంలాగా ఇలా అడ్డంగా వచ్చి తగిలిందా ఇట్లా అనడం నాకు కూడా నచ్చలేదు అని కొంచెం హార్ష్గా మాట్లాడారు అనిపించింది. ఇక్కడ నాకు శ్రీజ గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అది లైక్ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ బాగానే అనిపించింది. బట్ ఇక్కడ రితు చౌదరి గారు వచ్చి చెప్పడం ఓకే, నాకు ఇట్లా మీరు అడగడం నచ్చలేదు అది ఫైన్, బట్ ఇంకా హార్ష్గా అనిపించింది, నువ్వు లోపల ఒకటి బయట ఒకటి ఇట్లా నాకు నచ్చలేదు అనమాట అది రితు చౌదరి గారు వే ఆఫ్ టాకింగ్. అండ్ తర్వాత ఎపిసోడ్ మొత్తంలో కూడా రితు చౌదరి మోస్ట్లీ కామనర్స్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, టెనెంట్స్ గ్రూప్లో ఉన్నా కానీ కామనర్స్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, అది ఏంటి అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఈమె మధ్యలో ఫస్ట్ పాయింట్ చెప్తారు కదా శ్రీజ గారు, ఇలా కమెంట్స్ పాస్ చేశారని, నేను కమెంట్స్ పాస్ చేశానా అన్నట్టు వేరే ఓనర్స్ని అడిగిద్ది ఆమె, వాళ్ళు అవును అన్నట్టు చెప్తారు. అదే అయిపోయింది, ఫస్ట్ పాయింట్కి అట్లా అడుగుతారు, వాళ్ళు కూడా ఓనర్స్ కూడా శ్రీజాకి సపోర్ట్ చేస్తారు, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ పాయింట్కి కూడా శ్రీజ గారు మాట్లాడుతుంటే ఓనర్స్ కూడా వస్తారు, ఇట్లా మాస్క్ మ్యాన్ కూడా వస్తారు, మీకు అసలు బిహేవియరే లేదు, మీ బాడీ లాంగ్వేజే బాగాలేదు, మీ మాట బాగాలేదు అని చెప్పి వస్తారు. అండ్ వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు, ప్రియా నేను మానిటర్ని కాబట్టి నేను కూడా మాట్లాడతా అని వేరే వాళ్ళు కూడా వస్తారు. ఈమెమనిద్దంటే మీరందరూ ఎందుకు వస్తున్నారు అనిద్ది తనుజ గారు. అండ్ వీళ్ళు ఏమంటారంటే, నువ్వే కదా ఇందాక మమ్మల్ని అడిగావు అన్నట్టు అంటారు. ఆమె ఏమనిద్దంటే, నేను ఫస్ట్ ఒక పాయింట్కి అడిగాను, అన్ని పాయింట్స్కి మిమ్మల్ని నేను అడగలేదు అన్నట్టు అంటారు. సో ఇక్కడ అందరూ కలిసి వచ్చినట్టే అనిపించింది టార్గెటెడ్గా. ఒకవేళ వాళ్ళు అలా రాకపోయినా కానీ అది చూసే జనాలకి అందరూ కలిసి వచ్చినట్టే ఉంటుంది. సో అది అలా రాకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ ఫ్లోరా గారికి సుమన్ గారికి టాస్క్ జరిగిద్ది. ఇక్కడ సుమన్ గారు వస్తారు, సంజన గారి మీదే చెప్తారు మళ్ళీ, బట్ ప్రియాకి ఇస్తారు. ప్రియా ఇక్కడ ఒక్కొక్కరికి ఇచ్చేశారు, సో సేవ్ అయిపోయారు వాళ్ళందరూ. ఇంకా ప్రియా గారేమో రామ్ని సెలెక్ట్ చేస్తారు. నేను సంజన గారిది యాక్సెప్ట్ చేస్తా కానీ నేను రాము ఇవాళ రూల్స్ బ్రేక్ చేస్తున్నామని మాకు ఇట్లా మాకు ఫుడ్ కూడా ఇవ్వలేదు అన్నట్టు ఆ నామినేషన్ చేస్తారు. అదైతే అసలు నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళకి ఫుడ్ ఆల్రెడీ ఉంది, ఓకే వాళ్ళకి అంత టేస్ట్ చేయాలనిపించింది, వాళ్ళు తిందాం అనుకున్నప్పుడు వాళ్ళు తీసేసుకున్నారు,
ఫైన్, అది నామినేషన్స్ దాకా తీసుకురావాల్సినంత పాయింట్ ఏం కాదనుకున్నా. వాళ్ళకేం ఫుడ్ లేకుండా లేదు, వాళ్ళేం పస్తులు ఉండట్లేదు. సో అసలు అతని మీద నిన్న హార్ష్గా మాట్లాడటమే కొంచెం టూ మచ్గా ఉంది. అండ్ దట్టు ఇవాళ మళ్ళీ నామినేట్ చేయడం ఇంకా. సో నెక్స్ట్ బర్నీ గారు సేవ్ అయ్యి ఉంటారు కదా. సో బర్నీ గారికి ఒక పవర్ ఇస్తారు. మనీష్ అండ్ పవన్ ఇద్దరు ఓనర్స్లో, డీమన్ పవన్, మనీష్ అండ్ డీమన్ పవన్ ఇద్దరు ఓనర్స్లో ఒకళ్ళని నామినేట్ చేయాలని బర్నీ గారికి పవర్ ఇస్తారు. ఇక్కడ డీమన్ పవన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ బర్నీ గారి పాయింట్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించలేదు. అంటే డీమన్ పవన్కి ఏం చెప్తారంటే, నాకు మనీష్ వే ఆఫ్ టాకింగ్ పొలైట్గా అనిపిస్తుంది, బట్ డీమన్ పవన్ది నెగ్లిజెంట్ యాటిట్యూడ్ అనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్ అట్లా కొంచెం నెగ్లిజెంట్గా అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు అంటాడు. దానికి డీమన్ పవన్ బాగానే డిఫెండ్ చేసుకుంటాడు. నేను ఎప్పుడు మీతో ఆప్యాయతతోనే మాట్లాడాను, మీకు ఎప్పుడు ప్రేమ రెస్పెక్ట్ ఇస్తానే ఉన్నాను, ఇవాళ కూడా ఇది మా సైడ్ ఫుడ్ ఒకసారి తిని చూడండి అని ఎంతో లైక్ అభిమానంతో తెచ్చిచ్చాను. సో మీకు అలా డిస్రెస్పెక్టింగ్గా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, ఒకసారి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి అని కూడా అడుగుతాడు. దానికి బర్నీ గారు ప్రాపర్ ఎగ్జాంపుల్ కూడా ఏమి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నేను ఓనర్ అయ్యి ఉండి మీరు టెనెంట్ అయ్యి ఉంటే, మీరు లోపలికి రావడానికి అడిగితే నేను ఇలా మాట్లాడతాను, బట్ నీది అలా అనిపించదు అన్నట్టు చెప్పారు. బట్ అంత డీమన్ పవన్ కొంచెం నీరసంగా మాట్లాడతారు కానీ ఇట్లా మరి డిస్రెస్పెక్టింగ్గా ఏం మాట్లాడినట్టు అనిపించలే నాకు. సో నామినేషన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే సంజన గారు, రితు చౌదరి గారు, సృష్టి వర్మ గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యువల్ గారు, తనుజ గారు, ఫ్లోరా శేని గారు, రాము గారు, పవన్, డీమన్ పవన్ గారు వీళ్ళందరూ ఉంటారు నామినేషన్స్లో. సో బర్నీ గారు ఒక్కళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళేమో ఓనర్స్లో ఒక్కళ్ళు వచ్చారు నామినేషన్స్లోకి. వీళ్ళు స్ట్రాటజీ వేసుకోవాల్సింది. తర్వాత ఇంకా తనుజ గారు ఫీల్ అవుతూ ఉంటారు. సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా లోపల ఒకటి బయట ఒకటి. నేను అంతే, అసలు నార్మల్గా నేను తక్కువ స్మైల్ చేస్తాను, ఇట్లా నా బిహేవియర్ ఆడపిల్లకి ఎట్లు ఉంటుంది బయట, ఇట్లా బిహేవియరే బాగాలేదు అంటే అన్నట్టు ఏడుస్తారు తనుజ గారు. బట్ అదేమంత బయటికి ఇప్పుడు జనాలు చూస్తున్నారు, బయటికి ఏమంత బ్యాడ్గా ఏం పోట్రే అవ్వదు. సో నెక్స్ట్ ఇది చెప్పా కదా. నెక్స్ట్ ఏంటంటే అదే బర్నీ గారు సాల్ట్ ఎక్కువ వేసింది, ఆయన చెప్పచ్చు కదా అంటే ఇమాన్యువల్ చెప్తాడు నేనే ఆపాను అని, అది జరిగిద్ది. తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా ఇమాన్యువల్ చెప్తాడు, నువ్వైతే బాగా మాట్లాడావు, నేనైతే అద్ది అనుకుంటున్నాను, బాగా చెప్పింది అనుకుంటున్నాను, నువ్వేం ఫీల్ అవ్వకు. సుమన్ శెట్టి గారు ఇమాన్యువల్ గారికి బాగా నచ్చినట్టుంది వాళ్ళతో అలా మాట్లాడటం. అంటే తనుజ ఒక్కటే, వాళ్ళందరూ కలిసి పాయింట్స్ చెప్తున్నా తనుజ ఒక్కటే వాళ్ళని హ్యాండిల్ చేయడం కానివ్వండి, అది వాళ్ళకి నచ్చినట్టుంది. సో ఇంకా నెక్స్ట్ ఈ సుత్తి టాస్క్ గురించి మనకి ఓనర్స్ అందరినీ నామినేషన్స్లో పెట్టే అవకాశం వచ్చింది, మనం యూజ్ చేసుకోలేదని ఇమాన్యువల్ చెప్తాడన్నా కదా, అది జరిగిద్ది. ఇప్పుడు అది జరిగాక ఏమైందంటే ఈ ఓనర్స్కి తెలిసిపోయింది ఇమాన్యువల్ మాట్లాడుకున్నది, ఇమాన్యువల్ ఇట్లా అన్నారు అని. అంటే వీళ్ళందరూ టెనెంట్స్ అందరూ ఇలా డిస్కస్ చేసుకుంటున్నారు, మనందరం వాళ్ళని కావాలని తీసుకొచ్చాం నామినేషన్స్లోకి అనుకుంటున్నారని వాళ్ళకి తెలిసింది. ఎవరు చెప్పారో ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో ఏమైనా చూపించారేమో. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అయింది, సంజన గారు టీ అడుగుతారు, ఇవ్వరన్నమాట. నెక్స్ట్ ఈ గుడ్డు టాస్క్ జరిగిద్ది అనమాట. ఈ గుడ్డు టాస్క్ లైవ్లో ఎంతసేపు జరిగిద్దంటే చూసే వాళ్ళకి హెడ్ఏక్ రావాలన్నమాట, అంతసేపు జరిగిద్ది. నాకైతే అది వాంటెడ్లీ ఇంత సీన్ చేస్తున్నారని చాలాసార్లు అనిపించింది. ఫస్ట్ ఏమైంది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ గుడ్డు కనిపించదు, వీళ్ళందరూ అడుగుతారు. అంటే ఫోర్ ఎగ్స్ బాయిల్ చేశారంట తనుజ గారు అండ్ బర్నీ గారు. వీళ్ళు వచ్చి చూస్తే 3 ఉంటాయి, ఒకటి కనిపించదు. కనిపించినప్పుడు ఎవరు తీసుకున్నారు అని అందరిని అడిగితే ఎవరు మాకు తెలియదు అని చెప్తారు. చెప్తే ఇప్పుడు ఏమంటారు, వీళ్ళకి టెనెంట్స్ మీద డౌట్. నాకేమనిపించింది అంటే టెనెంట్సే ఎందుకు, ఓనర్స్ అయినా తినుండొచ్చు కదా తెలియకుండా అనుకున్నా. బట్
ఇంకా మా ఓనర్స్ ఏమంటారు, మాకేం అవసరం, మా గుడ్లు మాకున్నాయి అన్నట్టు అంటారేమో. సో టెనెంట్స్ మీదే డౌట్. సో ఎవరు మాకు తెలియట్లేదు కాబట్టి మేము ఎవరికి లోపలికి రానివ్వం అట్లా అంటారు ఓనర్స్ టెనెంట్స్ని. ఇక్కడ ఏమైంది, రాముకి తెలుసు అనమాట సంజన గారు తిన్నారని. సో సంజన గారితో అంటాడు, ఇట్లా నేను చెప్పేస్తాను, వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వమంటున్నారు, నేను చెప్పేస్తానని చెప్తాడు రాము. చెప్తే సంజన ఏమంటారు, అది మేనేజ్ అయిపోయేలా ఉంది, చెప్పొద్దు అన్నట్టు అంటారు సంజన గారు. దానికి ఇంకా రాము వెళ్ళేసి చెప్తాడు, వాష్రూమ్లో వీళ్ళందరూ ఉంటే చెప్తాడు, ఇట్లా సంజన గారే తీశారు తిన్నారు అని. ఓకే, ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏమంటాడు, ఏ గుడ్డు దొంగ నువ్వే కదా అన్నట్టు అంటారు. అంటే అది ఫన్నీగానే తీసుకున్నారు ఆ దొంగతనాన్ని అక్కడ. తర్వాత అంత ఫన్నీగా తీసుకున్నది ఇంత పెద్దగా ఎట్లా అయింది, కావాలని చేశారా అన్న డౌట్ వచ్చింది నాకు. నెక్స్ట్ ఏమైందంటే సంజన గారు ఏం చేస్తారు, నేను రాముకి ఊరికే అలా చెప్పాను నేను తిన్నానని, తను నిజం అనుకొని మీ అందరికి అలా చెప్తున్నాడు, నేను తీసుకోలేదని మళ్ళీ సంజన గారు చెప్తారు. యాక్చువల్లీ ఆమె తీసుకున్నారు, ఆమె తిన్నారు, బట్ ఇలా అబద్ధం చెప్తారు మళ్ళీ. వాళ్ళేమో సృష్టి వర్మనో రితు చౌదరియో ఇట్లా అడుగుతారు, ప్రియా గారు కూడా అడిగితే నిజంగా మీరు తీయలేదా ప్రామిస్ అంటే మళ్ళీ ప్రామిస్ అని కూడా అంటారు. అది ఇంకా చెప్పేయాల్సింది తిన్నానని అనిపించింది. ఇక్కడ మళ్ళీ రాముని బ్లేమ్ చేస్తారు, నీకు ముందే తెలుసు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పావన్నట్టు అంటారు. ఇక నాకు మనము సంథింగ్ ఒకళ్ళు ఎవరో దొంగతనం చేశారు, అదేమంతా జస్ట్ ఒక పిట్టి థింగ్, అంటే చాలా చిన్న విషయం, అదేమి లైక్ మరీ ఒక కోట్లు ఏదో చిన్నది అనుకోండి, ఓకే అదేం హామ్ లేదు, ఎవరికి ఏం నష్టం లేదు అనుకోండి, అంతా అలాంటిది చేసినప్పుడు మనం అంతా ఏమి మనకు సంబంధం లేదులే అనుకుంటాం. మనం ఏమి వెళ్ళి ఓ నిజాయితీ పరులాగా వాళ్ళు చేశారని మనంతటి మనం వెళ్ళి చెప్పం కదా. ఇక్కడ రాము చేసింది కూడా నాకేం తప్పు అనిపించలేదు. అంటే అతను ఎందుకు చెప్పాలి, ఎందుకు అతనికి సంబంధం లేని దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్నా నేను. అతననే కాదు, తర్వాత తనూజ గారు కానివ్వండి, బర్నీ గారు కానివ్వండి, అది కూడా మాట్లాడదాం. సో ఇక్కడ నాకు రాము అంటాం నచ్చలా. ఈ మనీష్ గారు అయితే నాకు రాము మీద ఏమైనా పగబట్టారా, నిన్న అదే లంచ్ టాస్క్లో కానివ్వండి లంచ్ ఇవ్వలేదని, అలానే ఇవాళ ఆయన కాఫీ ఇచ్చారని అంత గోల్ చేయడం, నాకు తెలియకుండా ఆయనకి టీ ఎందుకు ఇచ్చారు, కాఫీ ఏదో టీ ఇచ్చారంట దానికి కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైమే ఎందుకు చెప్పలేదు అని రాముని కొంచెం ఎందుకు ఆయన అంత హేట్రెడ్ చూపిస్తున్నాడు అనిపించింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏమైంది, సృష్టి వర్మ గారు తర్వాత ఆమె ఒప్పుకుంటారు సంజన గారు నేనే తిన్నాను అని. సృష్టి వర్మ గారు ఇంకా అరుస్తారనమాట ఆమె మీద. అదైతే టూ మచ్గా అనిపించింది, ఎందుకంత అరుస్తున్నారు ఆమె మీద అని. ఎందుకు అబద్ధం చెప్పావు, నేను నిన్ను అన్నిసార్లు అడిగాను కదా, ఇలా ఎందుకు తింటున్నావు, మీ వల్ల మా అందరికీ ప్రాబ్లం వస్తుంది అని గట్టిగా అరుస్తారు. గట్టిగా అరిచాక వెళ్ళి బర్నీ గారికి కంప్లైంట్ చేస్తారు, ఇట్లా ఆమె చేసింది, ఆమె వల్ల చూడండి ఇలా మా అందరికి ప్రాబ్లం అవుతుంది అని. ఆయన వచ్చి ఏంటండి మీరు, మీ వల్ల అందరికి ప్రాబ్లం అవుతుంది, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు అడుగుతారు బర్నీ గారు. వాళ్ళెవరిని లోపలికి రానివ్వమంటున్నారు అన్నట్టు అడుగుతారు. అడిగాక ఆమె ఏం చెప్తారు, ఇది హరీష్ గారి గుడ్డే అన్నట్టు చెప్తారు. ఇదేమైందంటే హరీష్ గారు చెప్తారు సంజనాకి, ఇది నా గుడ్డే, మీరు తిన్నా పర్లేదు, జస్ట్ యాక్సెప్ట్ చేయండి అన్నట్టు చెప్తారు. అది హరీష్ గారు ఏమంటారంటే, నేను ఇది తన చేత నిజం చెప్పడానికి ఇలా నా గుడ్డే అని చెప్పాను, అలా చెప్తే అట్లీస్ట్ అసలు నిజమేంటని బయటకు వస్తుందని అట్లా చెప్పాను అన్నట్టు చెప్తారు. సో దానికి ఈమె నిజంగానే ఒప్పుకుంటారు సంజన గారు, అవును నేనే తిన్నాను అని. ఇంకా మళ్ళీ బర్నీ గారు క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఇది హరీష్ గారి గుడ్డే అన్నట్టు చెప్తారు. హరీష్ గారి గుడ్డే అయితే ఏంటి, తినచ్చా, హరీష్ గారు ఏమైనా మీకు ఫేవర్ చేస్తున్నారా అన్నట్టు అంటాడు బర్నీ గారు. ఇక్కడ హరీష్ గారు ఏమంటే, నా మీదకి ఎందుకు టాపిక్ తీసుకొస్తున్నావు, నేను ఫేవర్ చేయడం ఏంటి అన్నట్టు అరుస్తారు హరీష్ గారు. మరి ఆమె ఎందుకు తిన్నామని క్వశ్చన్ చేస్తుంటే మీ పేరే చెప్తుంది, మీరు ఒప్పుకున్నారు అన్నట్టు, మీరు ఒప్పుకోకపోతే ఆమె నరవాలి కానీ నా మీదకి వస్తారు ఏంటన్నట్టు బర్నీ గారు అడుగుతారు. అది వ్యాలిడ్గానే అనిపించింది. ఇప్పుడు ఓకే ఆయన ఏమంటాడంటే, హరీష్ గారు ఏమంటారంటే, నేనే ఆమెకు చెప్పాను ఇట్లా తిన్నా పర్లేదు, బట్ యాక్సెప్ట్ చేయండి అన్నట్టు నేనే చెప్పాను, అట్లీస్ట్ ఒప్పుకుంటారని అన్నట్టు, ఎందుకని ఇలా చెప్పాను అన్నట్టు చెప్తారు.
బట్ తను ఒప్పుకుంది కదా, ఒప్పుకున్నాకైనా మీరు క్వశ్చన్ చేయాలి కదా. ఆమె మీ పేరు చెప్పుకొని డిఫెండ్ చేసుకుంటుంది ఆమె అంటే మీరు ఒప్పుకున్నారన్నట్టు చెప్తుంది. దానికి నేను ఇంకా ఆమెను ఏం క్వశ్చన్ చేయాలి, అందుకని అన్నాను మీకు ఏమైనా ఫేవర్ చేస్తున్నారా అన్నట్టు అంటారు భరణి గారు. దానికి హరీష్ గారు సీరియస్ భరణి గారి మీద అయిపోతారు. సంజన గారితో చెప్పాలి కదా, నేను మీరు యాక్సెప్ట్ చేస్తారని ఇట్లా అన్నాను తప్ప అది మీరు యాక్సెప్టబుల్ కాదు, మీరు చేసిన పని అయితే నాకు యాక్సెప్టబుల్ కాదు అన్నట్టు సంజన గారితో అనాలి కదా, లాజిక్కే కదా అన్నట్టు అనిపించింది ఇక్కడ. కానీ భరణి గారు కూడా ఏం తక్కువ కాదని ఒక పాయింట్లో అనిపిస్తుంది. ఇది అక్కడ మాస్క్ మ్యాన్కి భరణి గారికి ఫుల్ గొడవ అయిద్ది అనమాట. ఫుల్ గొడవ అంటే ఇదేమైనా కావాలని చేస్తున్నారా ఏంటి, ఆగు అంటే నేను ఆగను అని ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెద్దగా అరుచుకుంటారు. ఇద్దరు గొంతు పోయి ఉంటుంది. నువ్వు కాదు భరణి గారు, నువ్వు కాదు మీరు అనాలి అన్నట్టు అంటాడు మాస్క్ మ్యాన్. సో ఇట్లా కొంచెం పెద్దగా అరుచుకుంటారనమాట, చాలా గందరగోళంగా. ఇక్కడ సృష్టి వర్మనేమో సంజన గారి మీద అరుస్తూ ఉంటుంది. గొడవ చేస్తారంట. ఆ తర్వాత మళ్ళీ సంజన గారు వచ్చి అంతా ఓకే కొంచెం సెట్ అయింది అనుకున్న తర్వాత మళ్ళీ సంజన గారు వచ్చి ఇది ఆల్రెడీ తనూజాకి భరణికి తెలుసు అంటారు. తెలుసు అంటే మళ్ళీ స్టార్ట్. ఫస్ట్ వీళ్ళిద్దరు ఒప్పుకోరు, తనూజ గారు భరణి గారు. మాకు తెలీదు తను ఏదో తీసుకొచ్చి అక్కడ పడేస్తుంటే నాకు అదని తెలీదు, గుడ్ అని తెలీదు అంటారు. భరణి గారేమో తను ఏదో బయట నుంచి చూపిస్తే నేను ఆ గుడ్ అనుకోలేదు అన్నట్టు ఏదేదో రీజన్స్ చెప్తారు. లాస్ట్కి ఏమైందంటే వాళ్ళిద్దరికీ తెలుసు. అది ఎలా తెలుసు అంటే ఫస్ట్ సంజన గారు తీసుకెళ్ళినప్పుడు తనూజ గారు అక్కడే ఉన్నారు. సో తనూజ గారు చూశాక భరణి గారు వచ్చినప్పుడు అడుగుతారంట, ఒకటి లేదేంటి అంటే ఇలా సంజన గారు తీసుకెళ్లారంటే ఎందుకు తీసుకెళ్లారు అంటే ఇలా తనకి ఒకటి తీసుకెళ్లారు ఎవరికి చెప్పొద్దండి అన్నట్టు చెప్పిద్దంట తనుజ. ఎందుకు ఎవరికి చెప్పొద్దంటే ఇలా తను పోస్ట్ పార్టం క్రేవింగ్స్ ఆర్ క్రాంప్స్ ఉన్నాయంట అన్నట్టు చెప్పిద్ది. ఇంకా అలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో నేను ఇంకా సైలెంట్ ఉన్నా అన్నట్టు తనుజ గారు భరణి గారు చెప్తారు. ఇక్కడ నాకేమనిపించిందంటే వాళ్ళ మీద ఇప్పుడు తనుజ గారిని చూస్తే ఆమె ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు, తెలియనట్టుంది అంతే. అది ఇప్పుడు టీం పరంగా చూసుకున్న ఫైన్ అండ్ ఆమె చెప్పిన రీజన్కి ఫైన్ అనిపించింది పోస్ట్ పార్టమ్. అండ్ మన గేమ్ మనది, ఆమె వేరే వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు అన్నట్టు సైలెంట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదేం ఫస్ట్ దొంగతనం కాదు, బనానాస్ కూడా రితు గారు దొంగతనం చేశారని నేను ఎక్కడో కమెంట్స్లో చదివాను. అంటే నేను చూడలేదు, బట్ తనూజ గారు ఒకసారి అయితే దొంగతనంగా తిన్నారు అరటిపండు. బట్ రితు గారిని నేను చూడలా, బట్ నేను కమెంట్స్లో చూసా ఎక్కడో తిన్నారని. కరెక్టో కాదో మీరు కమెంట్ చేయండి కింద. సో ఇదేం ఫస్ట్ దొంగతనం కాదు ఇంత పెద్ద సీన్ చేయడానికి. సో ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్రెడీ. సో ఎవరైనా చూడనట్టు సైలెంట్ ఉండడం కూడా కామన్ అయిపోయింది. సో అది దానికి సంజన గారి కన్నా రాము రాథోడ్ మీద, తనూజ గారి మీద, భరణి గారి మీద, వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువ సీరియస్ అయినట్టు అనిపించింది. వీళ్ళు తెలిసి కూడా తెలియనట్టు, వాళ్ళ టెనెంట్సే వాళ్ళని ఇంకా ఎక్కువ అంటారనమాట. మీకు తెలిసి కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, సృష్టి వర్మ గారు కానివ్వండి, రితు చౌదరి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళనే అంటారు. అంటే ఇది ఒకవేళ టీం అందరి మీదకి వచ్చినప్పుడు చెప్పేసి ఉండాల్సింది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు టీం అందరినీ మేము రానివ్వం అట్లా అన్నప్పుడు చెప్పడం ఓకే. బట్ ఈ ఓనర్స్ ఏంటంటే మేము ఫస్ట్ టైం అడిగినప్పుడే మీరు నిజాయితీగా ఎవరు తిన్నారో, మీలో దొంగ ఎవరో మీరే చెప్పేయాలన్నట్టు అంటారు. అది నాకు నచ్చలేదు. నేను ఎందుకు చెప్తాను, ఎవరో ఏదో చేసుకున్నారు, నా మీదకో నా టీం మీదకో నా మొత్తంకి ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్తాను. అంతేగాని వేరే వాళ్ళ మీకెందుకు నేను లాయల్గా ఉండాలి, ఓనర్స్కి టెనెంట్స్ లాయల్గా ఉండాలా అన్న డౌట్ నాకు వచ్చింది, బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో ఇక్కడ భరణి గారిది, తనూజ గారిది, ఇప్పుడు రాముది నాకు కరెక్ట్గా అనిపించింది. రాము ఏం చేస్తారు, ఫస్ట్ సైలెంట్ ఉన్నారు, టీం అందరి మీదకి వచ్చినప్పుడు ఓకే అని స్టాండ్ తీసుకున్నారు. అంటే సంజన గారిది రివీల్ చేసేసారు. తనూజ గారిది కూడా ఓకే అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ సైలెంట్ ఉన్నారు, సంజన గారు అని బయటపడ్డాక ఆమె మీద వెళ్ళి ఏం అరిచేయలేదు.
ఏంటి ఇలా చేస్తావు అలా చేస్తావు అని. అంటే ఆమెకు ఆల్రెడీ తెలుసు ఆమె చేశారు కాబట్టి సైలెంట్గానే ఉన్నారు. భరణి గారు ఏం చేశారంటే ఆయనకు తెలుసు ఆమె తీసిందని. తర్వాత అరవడం అదంతా ఏమైందంటే ఓకే మీరు తెలిసి మీరు అన్నట్టు ఒక మీమ్ ఉంటుంది కదా, అలా అయిపోయిందనమాట. తెలిసి కూడా అరిచినట్టు అలా. ఓకే, ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా ఈ టెనెంట్స్కి డిస్కషన్స్, ఓనర్స్కి డిస్కషన్స్. ఓనర్స్ అయితే మన మీదకి వచ్చేస్తుంది, ఇప్పుడు గుడ్డు పోయింది, మనం వాళ్ళకి ఎక్స్ట్రా లీనియన్స్ ఇచ్చేసాము, అసలు ఇంకా దీన్ని ఆపాలి, అరికట్టాలి అన్న వేలో సమావేశాలు, చర్చలు జరుపుకుంటారనమాట. చాలాసేపు డిస్కషన్ జరుగుతాయి. మనం ఇలా చేయాలి, అలా చేయాలి, వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఇవ్వాలి, ఆ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకా మొత్తం అనుకొని ఏం చేస్తారంటే ఒక మీటింగ్ పెడతారు టెనెంట్స్ని పిలిచి. మేమందరం ఏం డిసైడ్ అయ్యామంటే మీరు హౌస్లోకి రావడానికి వీలు లేదు, ఓన్లీ హ్యాండ్ వాష్, ప్లేట్ వాష్, అదే ఫుడ్ తిన్నాక చెయ్యిను ప్లేటు కడుక్కోవాలి కదా, వాటికి ఎలవ్ చేస్తాం, అదొక్కటే. అండ్ బ్యాటరీకి పిలుస్తాడు బిగ్ బాస్, బ్యాటరీగాను ఫుడ్కి పిలుస్తాడు, ఆ రెండిటికి ఎలవ్ చేస్తాం. ఫుడ్కి కూడానా ఏమో, ఫుడ్కి ఏదో రెండింటికి ఎలవ్ చేస్తాం, సంథింగ్ ఏదో అన్నారు, ఇంకంతే. అండ్ సంజన గారిని అయితే 2 days వరకు దేనికి ఎలవ్ చేయం, హ్యాండ్ వాష్, ప్లేట్ వాష్కి కూడా ఎలవ్ చేయం. ఆమె టిష్యూతో తుడిచి, టిష్యూతో హ్యాండ్ ప్లేట్ తుడుచుకొని వాష్రూమ్లో కడుక్కుంటారో, ఆర్ వాళ్ళ టీంలోనే ఎవరితో ఉన్న హెల్ప్ అడుగుతారో, ఏదైనా చేసుకోండి, బట్ మేమైతే అలౌ చేయం సంజన గారిని అన్నట్టు అనిపించింది. అండ్ ఈ వేరే సంజన గారి ప్లేట్ కూడా ఇంకా తనూజ గారు కానీ అండ్ బర్నీ గారు కానీ వాష్ చేయొచ్చు అన్నట్టు చెప్తారనమాట. అంటే సంజన గారికి ఎలవ్ లేదు కాబట్టి. సో టోటల్గా ఇప్పుడు హౌస్లో గెలవు తనూజ గారికి, భరణి గారికి, రాము రాథోడ్కి ఇస్తాము, ఇంకా వేరెవరికి ఇవ్వము, ఈ మైక్ ఆర్ సమ్ హ్యాండ్ వాష్కి తప్ప అన్నట్టు. అంతే ఇవాళ ఎపిసోడ్లో అయితే. అంటే ఇది ఎపిసోడ్లో చూపిలేదులేండి, లైవ్లో చూసా ఈ విషయం, యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేస్తున్నామన్న విషయం. ఇది ఇవాళ జరిగిందైతే. సో నాకేమనిపించిందంటే టోటల్గా ఇది గుడ్డు కోసం ఇంత సీన్ చేయక్కర్లేదు అనిపించింది. ఇప్పుడు ఓకే వాళ్ళు గుడ్డు దొంగతనం చేశారు, ఇదంతా ఆర్గ్యుమెంట్ లేకుండా మీరు ఇలా గుడ్డు తీసేసుకున్నారు కాబట్టి సంజన గారిని మేము రానివ్వం హౌస్లోకి, అండ్ మీ అందరికీ కూడా లిమిట్ చేస్తున్నాము యాక్సెస్ని హౌస్లోకి అంటే అయిపోయేది. పెద్ద సీన్ చేసి డిస్కషన్స్ చేసి, అసలు లైవ్లో ఎంత డిస్కషన్స్ ఉంటాయంటే మామూలుగా ఉండవు. మనీష్ ఏమో నాకు మీరు అసలు నన్ను తొక్కేస్తున్నారు, నన్ను డిస్కస్ చేయనివ్వట్లేదు, ఆర్ నా మాట చెల్లనివ్వట్లేదు, నేను ఎవ్వరికి యాక్సెస్ ఆర్ టీలు కాఫీలు ఇలాంటివి ఏమి ఇవ్వద్దన్నాను, మీరేమో నన్ను అడగకుండా ఇచ్చేస్తున్నారు. వాళ్ళేమో మేము ఎక్కడ నిన్ను అడగకుండా ఇచ్చాము, రాముకి టీ ఇచ్చినప్పుడు మేము నిన్ను అడిగే ఇచ్చాము. ఇట్లా చాలా డిస్కషన్ జరుగుతున్నాయి లైవ్లో. ఇలా జరిగింది. సో టోటల్గా నాకు కొంచెం తనుజ గారిని టార్గెట్ చేశారనిపించింది. కొంచెం మాస్క్ మెన్ విషయంలో అయితే ఆమె చిరాకు అయితే పడ్డారు. ఇంకా నెక్స్ట్ సంజన గారు గుడ్డు విషయం. ఇంకోటి ఏంటంటే ఇంత గుడ్డు దొంగతనం చేసి వీళ్ళు గొడవ పడుతుంటే ఆమె పక్కన కూర్చొని నవ్వుకుంటారు. అది మరీ టూ మచ్ వర్స్ట్ అనిపించింది. అదైతే కరెక్ట్ కాదు. సో ఇక్కడ సంజన గారి విషయంలో నాకు టోటల్గా ఓకే, టెనెంట్స్ తీసుకున్న డెసిషన్ బాగానే ఉంది, అంటే ఇట్లా మేము యాక్సెస్ రానివ్వం అదంతా ఓకే బాగానే ఉంది. బట్ వాళ్ళు బిహేవ్ చేసిన వే ఆర్ గొడవలు చేసిన వే నాకు నచ్చలేదు. అండ్ సంజన గారు దొంగతనం చేయడం అయితే మిస్టేకే, బట్ ఇలా పోస్ట్ పార్టమ్ క్రేవింగ్స్ ఇట్లా అయితే ఇంకా అది నేను యాక్సెప్ట్ చేస్తాను దానికైతే. అండ్ ఇక్కడ శ్రీజ గారు, భరణి గారు, రాము రాథోడ్లో అయితే నేను రాము రాథోడ్ది తప్పేం లేదనుకుంటాను. తనూజ గారిది కొంతవరకు ఉందనుకుంటా, భరణి గారిది కూడా తనూజ గారికి కొంతవరకు ఉంది. బట్ ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సంజన గారి మీదకి వెళ్ళి అదంతా సీన్ క్రియేట్ చేయకుండా ఉండొచ్చు. సో ఇది నాకు అనిపించింది.
అండ్ టెనెంట్సే కొంతమంది ఓనర్స్కి సపోర్ట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. దిస్ ఇస్ మై ఒపీనియన్. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కూడా ఇలానే అనిపిస్తే కమెంట్ చేయండి.